రౌండ్ నెంబర్ 6. ఆత్మవరాలు అయిపోయినప్పటికీ నాకు భాషల వరం ఉందంటూ రిబా జబా దబా అంటూ పిచ్చికోతలకు వస్తున్నారు. ఆదిమ సంఘం మాట్లాడే భాషలు మనుషులకు అర్థమయ్యాయి. అవి భాషలంటే. ఇప్పుడు మాట్లాడే భాషలని దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఈ దెయ్య భాషలను దేవుని భాషలంటూ ప్రచారం చేస్తున్న దౌర్భాగ్య సేవకులను తోలుతీయడానికే ఈ తరానికి నన్ను ఒక ప్రపంచనంగా దేవుడు సృష్టించాడు. బ్రదర్, మేడగది మీద శిష్యులు మాట్లాడింది అన్య భాషలు. ఆత్మవరం ద్వారా వచ్చే భాషలు నానా భాషలు. రెండూ ఒకటి కాదు. ఆలోచించకుండా పరిశీలించకుండా పరిశుద్ధాత్మ కోసం మాట్లాడకండి. రెండు వేరా? ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావని, అవి అతనికి వెర్రిగా కనిపిస్తాయని వాక్యం చెప్తుంది. మీకు భాషలు వెర్రిలా కనిపిస్తున్నాయి, అందుకే అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చాలి కానీ శరీర సంబంధంగా పోల్చకూడదు. ఆలోచించండి. భాషలు అవిశ్వాసులకు సూచన అని రాయబడింది. అంటే భాషలు మాట్లాడే వాళ్ళు అవిశ్వాసులు. దీనికి సమాధానం చెప్పండి. అపోస్తుల్లో ఆదిమ సంఘం భాషలు మాట్లాడారని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అంటే వాళ్ళంతా అవిశ్వాసులా? ప్రవచనం విశ్వాసకు సూచన అని రాయబడింది కదా, అంటే ప్రవచన వరం ఉన్న వాళ్ళు మాత్రమే విశ్వాసులు అంటారా? నాకు అదంతా అనవసరం. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం అంతా భాషల కోసం, ప్రవచన వరం కోసం రాయబడింది. 22 నుంచి 25 వచనాల వరకు ఈ 2 వారాల్ని ఒక అన్యజనుడి ముందు చూపితే ఏం జరుగుతుందో చెప్పబడింది. ఒక అన్యుడి దగ్గర భాషలు మాట్లాడితే అవి అతనికి అర్థం కావు కాబట్టి అవి వెర్రి మాటలుగా భావించి క్రీస్తుకు మరింత దూరం అవుతాడు. అందుకే భాషల అవిశ్వాసకు సూచన. ఒక అన్యుడి దగ్గర ప్రవచనం మాట్లాడితే అతనిలోని పాపాలు ఖండించబడి విశ్వాసిగా మారతాడు. అందుకే ప్రవచనం విశ్వాసకు సూచన. ఓకే. రౌండ్ నెంబర్ 7. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యి మాకు దెయ్యాన్ని